వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఒక సీనియర్ అధికారి అన్నప్పుడు హైకోర్టు ఏదైనా చెప్తే దాన్ని డెఫినెట్ గా పాటిస్తారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్రా రంగనాథ్ గారికి ఇప్పటికే తనను తొలగించాలి, తన ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలి అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినప్పటికీ దాదాపుగా హైకోర్టు ఏమన్నది, 63 సార్లు కోర్టు ధిక్కరణకి పాల్పడ్డాడు ఎవరు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. సో హైకోర్టు చెప్పినా ఎందుకు వినడం లేదు, ఎందుకు మా స్టేల్ అంటే తనకి వాల్యూ లేదా, చట్టం అన్నప్పుడు అందరికి సమానమే, ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారికి హైకోర్టు చెప్పినంత మాత్రాన వినద్దు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలు అనేది ఉంటాయి, తర్వాత మారుతా ఉంటాయి. అంతేగాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు బేస్ చేసుకొని ఇంకా హైకోర్టు అంటే మాకు లెక్కలేదు, స్టేల్ అంటే మాకు లెక్కలేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం కుదరదు కదా. సో ఇంకోసారి మళ్ళీ హైకోర్టు రంగనాథ్ గారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మళ్ళీ షాక్ ఇచ్చిన హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు. దాదాపుగా సో మొత్తానికి 65 సార్లు అనుకుంటాను కోర్టు ధిక్కరణ కేసులకు పాల్పడ్డటువంటి వ్యక్తిగా హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు అని చెప్పేసి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు చెప్పినటువంటి మాట. వాణి కో ఆపరేటింగ్ సంస్థ కూల్చివేతలపై సుమోటోగా కేసు నమోదు. సో వాణి అండ్ కో రీసెంట్ గా హైడ్రా అక్కడ వెళ్ళడం అనేది జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికీ ఆపరేటింగ్ సంస్థ కూల్చివేతలపై సుమోటోగా హైకోర్టు తీసుకుందంట. సో కేసు నమోదు చేయడం అనేది జరిగింది. రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేకుండానే కూల్చివేసినట్లు ఆగ్రహం. సో రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేకుండా హైడ్రా రంగనాథ్ గారు ఆ విధంగా ఎలా కూలుస్తారు, వారికి ఎవరు చెప్పారు అంటే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటే ఇంకేదైనా చేసేయచ్చా అని చెప్పేసి తన యొక్క ఫీలింగ్ అన్నట్టు కూడా హైకోర్టు చెప్పడం. వెంటనే నివేదిక అందించాలని కలెక్టర్ ను ఆదేశించిన జడ్జ్ వచ్చే నెల 9కి విచారణ వాయిదా. సో వచ్చే నెల 9 వరకు విచారణ వాయిదా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి నివేదిక అందించాలని కలెక్టర్ కి చెప్పడం అనేది జరిగింది. రంగనాథ్ గారి విషయంలో గతంలో సిఎస్ కి లేఖ రాశారు, వెంటనే రంగనాథ్ గారి పైన చర్యలు తీసుకోవాలి, వారి ప్లేస్ లో మరొకరిని నియమించాలి అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా కలెక్టర్ కి కూడా జడ్జ్ ఆదేశించారు వెంటనే నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి. మరి రంగనాథ్ గారి మౌనం వేడి హైకోర్టుకి తను జవాబుదారీగా చెప్పుకుంటాడా లేకపోతే శరమామూలుగా ఈ విధంగానే నడుస్తుందా కథ అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.